ఇంకా థ్యాంక్స్ కన్నా ఏమేమి ఉంటాయో అన్నీ మీకే. నిన్న ఈ సినిమా ఉంది అని తెలియపరిచింది మీరే, దానికి థ్యాంక్ యూ భయ్య. మా కష్టాన్ని నమ్మి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అలాగే ఈ సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది నా రిక్వెస్ట్, మా టీం బుజ్జీలారా టీం మొత్తం రిక్వెస్ట్. ప్లీజ్ వీలైనంత ఫీడ్ ఇవ్వండి మాకు, అది కోరుకుంటున్నాను. దాని తర్వాత ప్రేక్షకులందరికీ కంటెంట్ ఉన్న సినిమా తీయండి. అది చిన్నదా పెద్దదా, చిన్న సినిమానా పెద్ద సినిమానా మాకు అవసరం లేదు. కంటెంట్ ఉంటే మేము థియేటర్కి వస్తామని వచ్చి ఈ సినిమాని చూసి పర్సనల్గాను వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ తెలియజేసినందుకు ముందు ప్రేక్షకులకి నా ధన్యవాదాలండి. ముందు ఒక సినిమా ఒక కథని నమ్మి దానికి డబ్బులు పెట్టే వాళ్ళు హీరోలు, ఆ కథని చాలా బాగా ఎలివేట్ చేసే దర్శకులు హీరోలు, ఆ సినిమాని చాలా అద్భుతంగా తన పనితో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు టెక్నీషియన్స్. ఇలా ఒక సినిమాకి ఇలా కుదరడం చాలా గొప్ప విషయం అండి. అది ఈ సినిమాకి కుదిరింది. ఈ సినిమానే అందరినీ తీసుకొచ్చింది. ఈరోజు జనాలను కూడా ఇదే సినిమా తీసుకొస్తుంది థియేటర్ వరకు. మీరు కొంచెం ఈ సినిమాకి కావాల్సినటువంటి పబ్లిసిటీ పెంచండి. మంచి సినిమాని మనం పోగొట్టుకోకూడదని మీరే అంటుంటారు. అలాంటి మంచి సినిమా థియేటర్లో ఉంది. అది థియేటర్లో ఉంది అనే విషయం మీరు తెలియపరచండి. నిన్న మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్క బ్యాడ్ టాక్ అయినా వస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని అనుకున్నాం. పొద్దున్నుంచి మాకు వచ్చిన 2000 ఫోన్స్ ఒక్కొక్కరికి ఒక్క కాలు కూడా పర్వాలేదు అని కూడా అనలేదండి. అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ, సూపర్ అని పర్ఫార్మెన్స్ల గురించి, కథ గురించి, మ్యూజిక్ గురించి, డైరెక్షన్ గురించి ప్రతిదీ ఎలిమెంట్. నాకు కూడా శ్రీకాంత్ గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ డబ్బింగ్లో ఉంటే ఒక లూప్ చెప్పారన్నారు. అలా నాకు కూడా చాలా లూప్లు చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి అంత నచ్చింది. అంత మంచి సినిమా నాకు, మా టీం, మా శ్రీకాంత్ గారికి, మా హీరోయిన్ చాందిని గారికి, సునీల్ గారికి ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి, అంజీ గారికి కృతజ్ఞతగా ఉంటానండి ఎప్పటికీ. మా ప్రొడ్యూసర్స్కి అయితే, వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, ఎప్పుడో చెప్పాను, మా బ్రదర్స్. ఎస్ఎన్ఎస్ క్రియేషన్ అనే దాంట్లో ముగ్గురే కాదండి, 4 ఉన్నారు. దాంట్లో ధనరాజ్ కూడా ఉన్నాడు. కాబట్టి నా సొంత సినిమా ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 రోజులు కొంచెం హాలిడేస్ ఉన్న 2 రోజులు, సాటర్డే సండే కాబట్టి వాళ్ళు కూడా ఆఫీస్లో ఎన్ని ఉండవు కాబట్టి ఈ సినిమాని కొంచెం చూడడానికి ఇది ఉంటుంది. ఈ సినిమా ఉందని మీరు చెప్పండి. వాళ్ళు థియేటర్కి వచ్చిన తర్వాత మంచి సినిమా చూసామని ఫీల్తోనే బయటికి వెళ్తారు. అలాగే మేము కూడా టూర్ ప్లాన్ చేశారు నాగేశ్వర రెడ్డి గారు. రేపు నుంచి టూర్ ప్లాన్ చేశారు. అన్ని చోట్లకి వెళ్తున్నాం. ఇందాక చెప్పారు 3-4 థియేటర్లు పెరిగినాయి అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటాం, కానీ సక్సెస్ మీట్లు చేసుకోవాలంటే దానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. అలాగే నేను శ్రీకాంత్ గారు ఈరోజు పంజాగుట్లో సినిమా చూస్తున్నాం. చాలామంది వీలుంటే ఈ ప్రెస్ మీట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పంజాగుట్ట గ్యాలరీ మాల్కి రండి, అక్కడ కలుద్దాం. నేను అందరినీ పర్సనల్గా కలుస్తాను, అందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. సినిమా చూడని వాళ్ళందరూ దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడవలసిందిగా కోరుకుంటూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అని 1/2 నిమిషంలో అడగగానే 1/2 సెకండ్లో వచ్చేసిన ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు అన్నీ బాగుండాలని కోరుకుంటారు. అందులో ఈరోజు మా సినిమా ఉంది మీ మాటల్లో.